సో గైస్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది రీసెంట్గా మన దగ్గర ఒక కస్టమర్ పెట్టుకున్న ఆర్డర్ అనమాట. ఇది యాక్చువల్లీ షార్ట్స్లో కూడా పెట్టాయి మెయిల్. ఆయనకి 24 hours లోపే రీచ్ అయిపోయింది. మీకు ఆ వీడియో కూడా పెడతాను, ఇక చూడండి. ఆ మెయిల్ చాలా అగ్రెసివ్ అనమాట. రెడ్ అయితే ఆయనకి చాలా బాగా నచ్చిందంట. సో నెక్స్ట్ మీకు నేను అప్కమింగ్ బ్రీడ్ చేసే పేరు అయితే ఇదే అనమాట, నీమో క్యాండీ హెచ్ఎంపీకి. ఇది మంచి ఎగ్జాటిక్ క్వాలిటీ పేరు. ఇది యాక్చువల్లీ ఇంకా చాలా అగ్రెసివ్ అనమాట. మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను మిర్రర్ పెట్టాను కదా, యాక్చువల్లీ మిర్రర్ కూడా పెట్టక్కర్లేదు. జస్ట్ మనం మిర్రర్ లేకుండా ఓన్లీ ఫోన్ చూపించి కెమెరా చూస్తేనే దానికి ఫ్లేరింగ్ వచ్చేస్తుంది అనమాట. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను, మామూలుగా ఎప్పుడైనా ఏ పెట్టినా మిర్రర్తోనే ఫ్లేర్ చేస్తుంది. ఇది ఏందో యాక్చువల్లీ ఇలా ఫ్లేర్ చేస్తున్నాయి జస్ట్ కెమెరాని చూసి కూడా, అంటే అవి మామూలు బ్రీడింగ్ పేర్స్ కాదనమాట, మరీ టాప్ క్వాలిటీ. అలాంటివి మీరు మోస్ట్లీ ఇవ్వద్దు, ఎందుకంటే అవి బాగా క్వాలిటీ అనమాట. ఈ ఏమో రెడ్ నైట్ డ్రాగన్ కాలిడార్స్, అది ఫీమేల్. మేల్ ఏమో మీకు లెఫ్ట్లో రిఫ్లెక్షన్లో కనపడుతుంది, వెనకాలే ఉంది. కొడదామంటే అది రావట్లే. నేను అటు పక్కకి తిరిగి అటు ఇటు కొట్టి మళ్ళీ తీసినాను. ఇది చూడండి, జువనైల్ మేల్, అడల్ట్ ఫీమేల్ అనమాట. జువనైల్ మేల్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందని వీడింగ్కి నేను జువనైలే పర్ఫెక్ట్గా స్పెసిఫై చేసి తెప్పించిన. ఇవి బాగా కాస్ట్లీ, బట్ మీకు కావాలంటే నేను కొంచెం రీజనబుల్ ప్రైస్కే ఇస్తాను. అది పైన ఫీమేల్, ఇదేమో మేల్. పక్కన చూడొచ్చు, జస్ట్ కెమెరా, మిర్రర్ లేదు, ఏం లేదు, కెమెరాని చూసే ఫ్లేరింగ్ అనమాట. ఇలాంటి పేర్స్ టక్కని బ్రీడ్ అయిపోతాయి అనమాట. ఇదిగోండి, నేను జస్ట్ బయటికి తీసినాను అంతే, కెమెరాని మొదలెట్టేస్తుంది ఫ్లేరింగ్. అదిగోండి, ఏం లేదు, మిర్రర్ లేదు, ఏం లేదు. ఇలాంటి పేర్స్ కన్ఫర్మ్ అవుతాయి అనమాట బ్రీడింగ్. మీరు అంటే ఇప్పుడు మీ బెట్ట అలా ఇలా చేయట్లేదంటే బ్రీడ్ అవ్వదని కాదు, బట్ ఇలాంటి వాటికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇవి కన్ఫర్మ్ బ్రీడింగ్ అనమాట. మీరు ఎలాంటి టాప్ క్వాలిటీ ఫీమేల్ వేసినా అవుతాయి. ఇవేమో పర్పుల్ బెర్రీ డ్రాగన్, రీసెంట్గా వచ్చింది స్ట్రెయిన్కి ఇండియాకి. ఇప్పుడు మీరు చూడండి, ఫీమేల్కి అలాంటి డంబోయర్స్ నాకు తెలిసినంత వరకు ఏ స్ట్రెయిన్కి ఉండవు. ప్లాటినం రెడ్ టైల్ డంబో వాటికి కూడా ఉండవు. ఇవేమో అల్బెనో ఫుల్ రెడ్, 2 pairs ఉన్నాయి. ఒకటేమో అడల్ట్ మేల్, ఒకటేమో జువెనైల్ మేల్ వేసాను. బ్రీడింగ్కి బాగా అది చూడండి, గెలుగుతున్నాయి. ఆ ఫీమేల్ యాక్చువల్లీ 30 to 40 ఫ్రైస్ ఆరామ్సే ఇస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి బకెట్ 4 ఏంజల్స్ ఉన్నాయి, 2 బెటా ఫీమేల్స్ యాక్చువల్లీ వేసినాను. ఒకటేమో డంబోయర్, మీకు డంబోస్ క్లీన్గా కనపడుతున్నాయి, సాలమాండర్ ఓహెచ్ఎం అనమాట. ఇవి వచ్చేసేమో ఆల్బినోకోయ్ ఫ్రైస్, 11 ఏమో ఆల్బినోకోయ్ ఫ్రైస్, 2 ఏమో హెచ్పీ బ్లూ. తినగా 2 మిగిలినాయి. నేను యాక్చువల్లీ ఆ ఫీమేల్ బర్త్ ఇస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకనే 2 మిగిలినాయి అనమాట. నేను పొద్దున్న చూసేటప్పుడు 2 ఉంటే అట్లా తీసి దీంట్లో వేసాను. మీరు చూడొచ్చు, ఆల్బినోకి మిగతా వేరే వెరైటీకి తేడా మీకు క్లియర్గా తెలుసుకుంది. వాటి కలర్, ఇటు కలర్, ఆల్బినో ఆ వైట్ షేడ్, ఆ పింక్ షేడ్, ఈ 2 బ్లాక్ ఉన్నాయి చూసారా, క్లీన్గా తెలిసిపోద్ది అనమాట మనకి. ఆల్బినోకి వేరే వాటికి డిఫరెన్స్ అనమాట, ఇది పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. అండ్ ఈ మేల్ అయితే సేల్కి ఉందన్నమాట, టక్కని పారిపోయింది. వైట్ వచ్చాం, బిగ్ డంబోస్ అనమాట. ఇదే ఆ పేరు అనమాట, ఏదైతే ఫ్రై ఇచ్చిందో. దాని పక్కన ఇవేమో ఆల్బినోకోయ్, ఒకటేమో నార్మల్ ఆల్బినోకోయ్, ఇంకోటేమో కింగ్ ఆల్బినోకోయ్. ఇదేమో దాని ఫీమేల్. 11 ఫ్రైస్ ఇచ్చింది. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఫ్రైస్ ఇచ్చింది, కానీ అవి జాయిన్ అయిపోయి కొన్ని అలా అయిపోయి అట్లా అయిపోయింది. ఇదేమో యాక్చువల్లీ కింద ఉన్న ఫీమేల్ది అన్ని ఫీమేల్స్ కలిపి తినేస్తే ఇది ఒక్కటే మిగిలింది. ఒక 10 days అట్లా ఉంటుంది, ఆల్రెడీ రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట టైల్ మీద. అండ్ ఇదే ఆ లోపల ఉన్న నీమో క్యాండీకి ఫీమేల్ అనమాట. ఇది కూడా చాలా అగ్రెసివ్. నేను యాక్చువల్లీ చేతిలో తీసుకొని చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి గ్యాలక్సీ షేడ్స్ ఉంటాయి. బాగా అలవాటు అయిపోయింది అనమాట నాకు, చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి. చేతిలో పెట్టిన ఈజీ వస్తాయి. చూడండి, మొత్తం గ్యాలక్సీ షేడ్స్ అనమాట, బాడీ మొత్తం గ్యాలక్సీ. ఎగ్స్ కూడా మీరు చూడొచ్చు, ఎగ్ కౌంట్ కూడా తక్కువేం ఉండదు. ఇలాంటి టాప్ క్వాలిటీ పేర్సే ఉంటాయి అనమాట. అది కింద దూకేసింది దాంట్లోకి. ఇప్పుడు అక్కడి నుంచి పట్టుకోవడమే పెద్ద తలనొప్పి. అండ్ ఇదేమో ఆ వైట్ డంబో, మీరు చూడొచ్చు డంబోస్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది యాక్చువల్లీ మళ్ళీ హెచ్పీ బ్లూ చూపిస్తున్నాను, ఎందుకంటే దాని టైల్ కూడా చాలా పెద్దది. ఇదేమో మీరు చూడొచ్చు రెండింటికి డిఫరెన్స్. ఇది మామూలు ఆల్బినోకోయ్, అది కింగ్ కోయ్ అనమాట. ఇదిగోండి ఫీమేల్ అనమాట. నేను టాప్ క్వాలిటీ అన్న చూడండి ఎట్లా దూకిందో. ఫీమేల్కి అలాంటి డంబోస్ రావడం మాత్రం నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది బ్రీడర్స్ దగ్గర ఉంటాయి అనమాట, ఫీమేల్కి డంబోస్ వచ్చేవి. ఇదేమో మేల్, మీరు చూడొచ్చు ప్యాటర్న్ కూడా. ఇది కూడా జువెనైల్ మేల్స్, ఈ 2 జువెనైల్స్ అనమాట. ఇంపోర్ట్ చేసినప్పుడు జువెనైల్స్ ఇస్తారు, అడల్ట్స్ ఇవ్వరు.